వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను పూల మార్కెట్లో ఉన్నాను. పువ్వులు ఏందైతే పూజ చేయరు, అది తొలి పూజ అందుకునే బొజ్జ గణపయ్యకి. సో ఒక్కసారి మనం మార్కెట్ చూస్తే కూడా కిక్కరిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పూలతో పాటు ఏ పూజ సామాగ్రి అయినా, గణపతి విగ్రహాలైనా ఎవ్రీథింగ్ ఇక్కడనే దొరుకుతాయి అనమాట. అందుకనే క్యూ కట్టి మరి పబ్లిక్ ఇక్కడ వస్తున్నారు. సో హెవీ ట్రాఫిక్ జామ్ బయట కూడా చూసినాం. ఒక్కసారి వ్యాపారులతో మాట్లాడదాం. ఈసారి బిజినెస్ ఎట్లా ఉంది, ఏమేమి పూలు ఏడేటికెళ్ళి వచ్చినాయి అనేది. సో ఏమేమి పూలు వచ్చినాయి మార్కెట్కి ఈసారి? సార్ పూలు అంటే బంతి పూలు, చామంతి పూలు, సన్నజాజులు, కనకాంబరాలు, మళ్ళా ఇది లోటస్, ఇవి గన్నేర్, జర్బరాస్. రేట్లు రీజనబుల్ రేట్లే ఉన్నాయి, అంత పెద్ద హయ్యర్ రేట్లు అయితే ఏం లేవు. చామంతి 200, 250 దాకా అమ్ముతా ఉంది. ఇక బంతి పూలు 50 రూపాయలు, 80 రూపాయలు. బంతి 50 నుంచి 80 రూపాయలు బంతి అమ్ముతుంది. ఇంకా వేరే కలర్స్ గులాబీలు 250, 200 అట్లా అవి నడుస్తావు. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది ఇవాళ? రష్ పండగ కాబట్టి ఎట్లయినా రష్ ఉంటుంది. రష్ ఉన్నది, రష్ ఉన్నది. సెల్లింగ్ కూడా అయితే లేదు. పూలు అట్లా ఉన్నాయి, అయితే బాగాయి ఎన్ని వచ్చినా వెళ్ళిపోతాయి. సో మిగతా పండుగలకు చూస్తే ఒక రోజు ముందు పండుగ రోజు అవుతుంది. మరి వినాయక చవితికి 11 రోజుల పండుగ ఎట్లుంటది? 11 రోజులు 11 రోజులు అయితే ఏముండదు. మెయిన్ అయితే 5 days నడుస్తుంది. 11 రోజులు అయితే ఏం నడదు. 5 days దాకా అయితే మార్కెట్ అయితే మంచి పూపు మీదనే ఉంటుంది, పికప్ మీదనే ఉంటుంది. బాగానే ఉంది. సో పూలు ఏవేవి ఎట్లా రేట్లు అమ్ముతున్నాయి? చామంతి చూడండి, ఇప్పుడు చామంతి 200 నుంచి 250 దాకా చామంతి అమ్ముతుంది. కనకాంబరాలు 500 నుంచి 600 దాకా అమ్ముతున్నాయి. మల్లెలు వచ్చేసి 1000 రూపీస్ మల్లె కేజీ. ఇది సన్నజాజులు వచ్చేసి అది కూడా 1000 రూపీస్ కేజీ అమ్ముతా ఉంది. ఇక వేరే ఇవి మన కాకడాలు వచ్చేసి 700 నుంచి 800 దాకా ఉంది. కనకాంబరాలు 600-700 రూపీస్ అది అమ్ముతా ఉంది. సో వినాయక చవితికి ఎక్కువ ఏ పూలు యూజ్ చేస్తుంటారు? వినాయక చవితికి చామంతి, బంతి ఎక్కువ యూజ్ అవుతాయి. అట్లే మన డెకరేషన్ పూలు కూడా అవి కూడా బాగానే ఉంటాయి. జర్బరాస్ కానీ, ఆంతర్యం, కార్నేషన్ ఇలాంటి పూలు కూడా బాగానే ఉంటాయి. సో ఎట్లా ఉన్నాయండి రేట్స్? ఎట్లా ఉన్నాయి రేట్ల? చాలా పెరంగా ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాము. ఓకే. సో అంటే వినాయక చవితి ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉంటుందని వచ్చారా? బాగా తక్కువ ఉంటాయని ఇక్కడ వరకు వచ్చాము. కాస్ట్ తక్కువ కానీ చాలా ఉన్నాయి. కేజీ 300, 400 అట్లా. ఎవరు అడిగినా అంతే రేట్ చెప్తారు. అంతేనా? బయట మార్కెట్ తో పోలిస్తే ఇక్కడ ఎట్లుందండి రేట్? ఇక్కడ కొంచెం బెటర్ అని అంత దూరం నుంచి వచ్చాము, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. అక్కడికైనా ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఏమి డిఫరెన్స్ ఏం లేదు. రష్ ఎట్లా ఉంది మార్కెట్ లో? అసలు చూసారు కదా, ఎట్లా అంటే అట్లా ఉందని అసలు చాలా ఇదిగా ఉంది. హెవీ క్రౌడ్, చాలా క్రౌడ్, చాలా క్రౌడ్. రేట్ ఎక్కువ ఉందమ్మా. నీ పేరు పెద్దమ్మ? పోచమ్మ. ఎక్కడికెళ్ళి వచ్చినావు? కాల్మెదకి. ఎట్లున్నాయి రేట్లు? మస్తు రేట్లున్నాయమ్మా. 150 రూపాయలేమో మొగ్గలు అంటుర్రు, 250 మొగ్గలు అంటుర్రు, ఇది 200 అంటుర్రు. అట్లా మస్తు పిట్న పిరం ఉన్నాయా? పిరం ఉన్నాయి. ఆడ ఎట్లా మళ్ళీ అర్థం. 50 రూపాయలు మూర అయినా దాని ముళ్ళు వెళ్తలేదు తెలుసా. తీసుకోరు. ఏడ తీసుకుంటారు అంతనా అంటారు. అట్లా పండుగను పిరమైనయా పూలు? అట్లా అనుకోరు కదా, పండుగని పిరమైనా అనుకోరు కదా, అనుకోరు. అట్లనా ఇప్పటికి ఇచ్చిన రేటు 30, 20 అంటారు. మీద పడయ్యా, మీద పడుతున్నాయి. చాలా బాధపడుతున్నాం. ఏం చెప్తున్నారు? సో ఇట్లా. సో మీ పేరు ఏంటండి? నా పేరు పద్మ అండి. ఎక్కడి నుంచి వచ్చారు పద్మ గారు? గచ్చిబౌలి నుంచి. గచ్చిబౌలి నుంచి గుడిమల్కాపూర్. చాలా లాంగ్ కదా? లేదు, కానీ నేను ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడికే వస్తాను. వెరైటీస్ బాగుంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. మార్కెట్ నుంచి ఎక్కడ కంపేర్ చేసినా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. సో అందుకే ఇది ఒక్క రీజన్ వల్లే నేను దూరం అయినా ఇక్కడికే వస్తాను. వేరేగా ఎక్కడైనా మనం ప్రైస్ ఎక్కువ పెట్టినా కూడా ఫ్లవర్స్ లో ఫ్రెష్నెస్ అనేది ఉండదు. సో ఇవి తీసుకెళ్లి మనము ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక 15 days వరకు అయితే హ్యాపీగా మనం పూజకి వాడేసుకోవచ్చు. ఇంకోటి స్టాక్ గానీ ఉన్నాయనుకోండి, ఎస్పెషల్లీ బంతి పూలకి స్టాక్ గానీ ఉన్నాయంటే అందులో పురుగులు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ గా ఉంటాయి, పురుగులు అలాంటివి ఏమి ఉండవు. సో అందుకే I love to shopping here only. Yeah. So what is your budget today for the flower? 3,500. 3,500. Okay. Kani, but today the price is low compared to other days like Varalakshmi appudaithe kilo emo appudu 400 రూపాయలు ఉండేది చామంతి. సో ఈ రోజు 200 కి ఫ్రెష్ చామంతి దొరికిపోతుంది మనకి. సో నేను 3,500 అని పెట్టుకొని వచ్చాను, కానీ ఆల్మోస్ట్
ఇప్పుడు ఇవన్నీ చేసా జస్ట్ ఎంత అయిపోయింది మరి? ఒక 1300 కల్లా అన్ని అయిపోయాయి. ఐ గోట్ ఆల్ ద ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫ్లవర్స్ అయితే బడ్జెట్ లో వచ్చినాయి. బడ్జెట్ లో వచ్చి మరి వినాయకుడి విగ్రహాలు అవి ఎలా ఉన్నాయండి కాస్ట్ ఈసారి? అది నేను చెక్ చేయలేదు, ఎందుకంటే వినాయకుడు నేను మామూలుగా మట్టి వినాయకుడు తీసుకున్నాను అందు గురించి అని. సో బడ్జెట్ షాపింగ్ ఈసారి పండుగ. బడ్జెట్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు ఫ్లవర్స్ తీసుకోవాలి అంటే గుడిమల్కాపూర్కే రావాలి. సో మరి రష్ ఎట్లా ఉందండి ఇవాళ? రష్ ఈ రోజు కంపేర్ టు అదర్ డేస్ రష్ చాలా ఉంది, చాలా చాలా రష్ ఉంది. మార్నింగ్ ఒకసారి వచ్చి వెళ్ళా, ఆ టైంకి అసలు అడుగు పెట్టడానికి కూడా లేదు. ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ వీ కెన్ టేక్ అ లిటిల్ బ్రీత్, కానీ మార్నింగ్ మాత్రం చాలా రష్ ఉండింది. ట్రాఫిక్ ఎట్లా ఉందండి? ట్రాఫిక్ కూడా పీక్ లెవెల్స్ లో. ఎంత టైం పడుతుంది అసలు గేట్ వరకు రీచ్ అవ్వాలన్నా? ఇప్పుడైతే 5 minutes లో వచ్చేసాను. మార్నింగ్ అయితే మనకి అసలు నేను రావడానికి అవ్వలేదు. అంతేనా? సో మార్నింగ్ అయితే రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చా. ఎందుకు అట్లా ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఉందా? ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ ఆర్గనైజ్డ్. సో ఆర్గనైజ్డ్ గా లేదు ప్లేసెస్ లైక్ దిస్. అండ్ మధ్యలో నేను చూసాను ఈ రోజు ట్రీస్ కటింగ్ కూడా పెట్టారు కొన్ని చోట్ల. సో ఐ థింక్ లైక్ ఫెస్టివల్ అప్పుడు ఈ కటింగ్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. అంటే ఆల్రెడీ ట్రాఫిక్ ఉంటుంది, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దీనికోసం బ్లాక్ చేస్తే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది కదా. సో అలాగా దట్స్ మై ఓన్లీ సజెషన్. సో ఇట్లా హోల్సేల్ గా పూలు ఎవరికైనా కావాలి అంటే గుడిమల్కాపూర్ మార్కెట్ కి అయితే రావచ్చు. కాకపోతే గుడిమల్కాపూర్ మార్కెట్ కి రావాలంటే ఒక సాహసోపేతమైన జర్నీ అనేది చెప్పచ్చు. ఎందుకంటే హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్ అనేది పండగ సందర్భంగా ఇవాళ రేపు ఉంటది. కానీ పూల రేట్లు వరలక్ష్మి వ్రతంతో కంపేర్ చేస్తే ఈ పండగ తక్కువనే అంటున్నారు పబ్లిక్. కాకపోతే నిన్న మొన్నతో కంపేర్ చేస్తే పూల రేట్లు మాత్రం బొగ్గుమంటున్నాయనే చెప్పచ్చు. ఇక హైయెస్ట్ రికార్డ్ ఎప్పుడు కనకాంబరాలు రేట్లు పిరముంటాయి, కానీ ఈసారి కనకాంబరాల రికార్డు బ్రేక్ చేస్తూ మల్లె జాజి ఇవి రెండు కూడా దాదాపు 1000 రూపాయల కేజీ పలుకుతున్నాయి. ఇక చామంతి బంతి కాస్త బడ్జెట్ లోనే ఉన్నాయి. ఇక బంతి రేట్ అయితే ఏకదం పడిపోయిందని చెప్పొచ్చు. గతసారి మనం పండగకి చూస్తే 100 నుంచి 120 రూపాయలకి కిలో పలికింది, కానీ ఈసారి మాత్రం 50-60 రూపాయలకు మాత్రమే కిలో బంతి పలుకుతుంది. ఇక చామంతి మాత్రం 250 to 300 రూపీస్ పలుకుతుంది. కలర్ చామంతి కాస్త రేట్ ఎక్కువ. ఇక ఈసారి పండగకి ఈ పూజ యూజ్ చేసే పువ్వుల కంటే కూడా డెకరేషన్ కి యూజ్ చేసే ఫ్లవర్స్ మాత్రం రేట్లు బగ్గుమనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా గుడిమల్కాపూర్ మార్కెట్ రష్ కి అండ్ ఫ్లవర్ రేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.